ఇతరులకి హెల్ప్ చేసే దాంట్లో నంబర్ 1 నా ఫ్రెండ్. అందుకే ఓకే. హాయ్ బుజ్జి రమేష్ అని నా gmail.com, నా gmail.com ఎవ్రీవన్ ఐడీ అంతా హాయ్ బుజ్జి రమేష్, హాయ్ బుజ్జి రమేష్. నా బెస్ట్ ఫ్రెండ్ 20 ఇయర్స్ ఫ్రెండ్ అన్నమాట వాళ్ళు. ఓకే. ఎంప్లాయీ ఓకే. కేఈబీ రమేష్ చింతామణిలో ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. సో, మీ ఒరిజినల్ నేమ్ వచ్చేసి రామకృష్ణ. రామకృష్ణ. ఓకే. మీరు మొత్తం కంప్లీట్‌గా బెంగుళూరు నుండేనా? లేదంటే ఇంకెక్కడైనా అదర్ బెంగుళూరు నుంచి శ్రీనివాసపురం అని నియర్ మనకు. ఒక 100 కిలోమీటర్స్ ఉంటది. లేదు ఓకే. 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. నియర్ అన్నమాట. మనకి 1 అవర్ జర్నీ ఉంటుంది. ఎంటైర్ మనది బెంగుళూరు సిటీ అవుట్‌కట్స్. సిటీ. అర్థమైంది. అవును. మనకి ఇక్కడ ఓకే. పటాన్ శ్రీనివాసపురం మాది. మనకి ఇక్కడ మ్యాంగో వరల్డ్ ఫేమస్ మ్యాంగో. అక్కడ వరల్డ్ ఫేమస్ మా శ్రీనివాసపురం. అవును. ఓకే. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? మేడం నేను ఏమీ లేదు. క్యాజువల్ గా ఉంటాను. సమాజ వర్క్ చేసుకుంటూ, ఇతరులకి హెల్ప్ చేసుకుంటూ. డబ్బులెలా వస్తున్నాయి? అంటే కొంచెం రొటెక్షన్స్ ఉంటాయి కదా మనము. అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రొవిజనల్ స్టోర్ ఉంది కదా నీకు. స్టోర్ ఉంది. సో నా ఓన్ వర్కింగ్ నాలెడ్జ్ బాగుంది. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ అలా ఎత్తుకొని పోతున్నాను. ఓకే. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. లేదండి ఇంకా సిస్టర్స్ ఉన్నారు. ఓకే. 2 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు. ఓకే. ఇంకా అన్న వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నాను. ఓకే. ఒక హైయెస్ట్ చెప్పిస్తున్నాను ఒక అబ్బాయికి. వాళ్ళు తోడు చెల్లెలికి లాయర్ చేపిస్తున్నాను ప్రైవేట్ గా. సో ఓకే. వాళ్ళ నుంచి నేను ఇలా ఇండస్ట్రీ కొంచెం దూరం ఉన్నాను. ఇంకా ఓకే. నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ వెళ్తాడు మా అన్న. అందరికీ లైవ్ లో తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్తానో అది యాజ్ ఇట్ నా ప్రజలు చూస్తారు. సో అవును. మా ఫ్యామిలీ ಬಗ್ಗೆ అందరికీ తెలుసు. ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. పెద్ద అన్న మిస్సెస్ చనిపోయింది. వాళ్ళ పిల్లని ఒకరిని ఇదే లాయర్ చెప్పిస్తున్నాను. ఒకరిని ఐఏఎస్ చెప్పిస్తాను. గౌతమ్ ఐశ్వర్య అని. సూపర్ నిజంగా. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. మమ్మీ లేదు. ఓకే. అంతా నా తల మీదే ఉంది. ఇలా చేసుకుంటూ మంచి పేరు ఉంది. పొలిటీషియన్ లో ఉంది. బయట మంచి వ్యక్తికి గుర్తింపు ఉంది. ఉంది. ఒరిజినల్ గా తెలుగు కాదా? కన్నడ. కన్నడ. కన్నడిగా. కాకపోతే నాకు ఈ తెలుగు మీద కూడా చాలా గౌరవం ఉందండి. మాకు కన్నడ మీద ఎలా గౌరవం ఉందో తెలుగు అంటే చాలా గౌరవం. అందుకే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవును. నేను చేయాలి అనిపించింది. మాకు 1 అవర్ పడుతుంది కన్నడ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే. అక్కడ కూడా మంచి ఆర్టిస్ట్ అంతా నా ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇక్కడ నిలబడాలని నా ఒక కోరిక. ఓకే. ఏ ఇయర్ లో వచ్చారు ఇండస్ట్రీకి? 2017 లో. 2017. 2017. 2017. అదే 2017 కొంచెం తెలుగు అర్థమైంది. తడబడుతుంటది. అర్థమైంది. 2017 లో. సో ఫస్ట్ వచ్చింది డీకి వచ్చారా? లేదంటే లేదు, జబర్దస్త్? నేను డి లోనే ఫస్ట్ మేడం. శశి మాస్టర్ తోటి అతను అప్రోచ్ అయ్యాను. నేను అతనికి బిగ్ ఫ్యాన్. అతను పిలుచుకొని బుజ్జి సార్ అని వచ్చి అతను పిలుచుకొని వచ్చి నా నా దాంట్లో ఒక షో చేద్దాము అని అప్రోచ్ అయ్యి చేపించాడు. మంచి హిట్ వచ్చింది. కావాలంటే చూసుకోండి. ఓకే. ఓకే. సైడ్ డాన్సర్ గా చేశారా? మెయిన్ లోనే దర్శిని మెయిన్ కొరియోగ్రఫీ దానికి ఓకే. యాక్టర్. ఆమె తోటి ఒక కాళీ వేషం వేసి దేవుంది అది బాగా హిట్ అయింది. ఓకే. చాలా దీపావళి ఫెస్టివల్ టైమ్ లో చాలా బాగా పెద్ద హిట్ అయింది సాంగ్. ఓకే. అట్లా మెయిన్ రోలింగ్ చేశాను. దాని తర్వాత ఒక అదే పటాష్ షోలో చేశాను. మళ్ళీ నేను పటాష్ ఆయనకి రెచ్చిపోదాం బ్రదర్ లో 2 షోలు చేశాను. ఒకటి సైడ్ గా జబర్దస్త్ లో చేశాను. కొంచెం టచ్ ఉంటుంది కదా ఇండస్ట్రీలో. వాళ్ళు పిలిపించి అలా చేశారు. ఇంకొంతమంది అంతా పిలిపించి నన్ను వాడుకొని కొంచెం వదిలేరు. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేస్తాను. అది చాలా బాధగా ఉంది. ఇలా వచ్చి ఇలా కూర్చున్నప్పుడు ఎవరు నాకు రెస్పాండ్ సరిగా ఇస్తుండలేదు. నా వైజాగ్ సత్య మాత్రమే నాకు అప్రోచ్ అవుతుంది. చాలా రియల్లీ సత్యకి నేను థ్యాంక్స్ చెప్పకూడదు. ఇంకా నా లైఫ్ ఉండేంత వరకు గుర్తు పెట్టుకుంటాను సత్యాన్ని. ఎందుకంటే ఇతరులు ఎవరైనా నప్పితోటి వస్తే అది రెస్పాండ్ అయ్యేదే మెయిన్ ఇంపార్టెంట్. మనం వేరే డబ్బో ఏదో ఆస్తి ఇచ్చము ఉందో లేదో అతను వచ్చాడు సరిగా మనం ప్రజల్లో పెడదాము మళ్ళీ తీర్పు వస్తుందని అతనే నాకు ఇలా ధైర్యం ఇచ్చాడు. ఓకే. ప్రౌడ్ ఆఫ్ సత్య గారికి. నా తరపున మన టీవీ తరపున మన ప్రజల తరపు నుంచి ప్రౌడ్ ఆఫ్ సత్య గారికి. నిజంగా. ఓకే. సో దాని తర్వాత అంటే డి తర్వాత మీరు డాన్స్ ని కంటిన్యూ చేశారా లేదంటే స్టాప్ చేశారా? లేదండి నేను స్టాప్ చేశాను. ఎందుకంటే కొన్ని వాళ్ళు చెప్పాను కదా ఫ్యామిలీ టెన్షన్ వల్ల కొంచెం నేను స్టాప్ చేశాను. అదే మా అన్న మిస్సెస్ చనిపోయింది. పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పుడు పెద్ద పొజిషన్ తీసుకొని వెళ్తున్నాను. నా ప్రజలకి అంత తెలుసు. అందరికీ తెలుసు. మన ఇండస్ట్రీలో నాతోటి జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు. ఫ్యామిలీ పరంగా నాకు ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ కోసం అక్కడే ఉండిపోయాను. లేకపోయింటే ఈ కొందకి చాలా ఎపిసోడ్ చేయొచ్చు. నేను పెద్ద టాలెంటర్ని. నాకు కొన్ని హావభావాలు హ్యాంగిల్స్ ఎవరీవన్ అందరూ చేస్తున్నారు. కాకపోతే నేను ఫుల్ స్టాప్ పెట్టాను.
ఇంకా Okay. ఇప్పుడే వద్దు, కొంచెం ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిన తర్వాత వద్దామని. ఇప్పుడు నేను ఇలా 3-4 డేస్ నుండి ఇలా వచ్చానంటే మా అన్న కొడుకు పెద్దోడు అయ్యాడు, ఇప్పుడు ఐఏఎస్ చదువుతున్నాడంటే ఐ మీన్ అవును. పెద్ద వ్యక్తి కదా, అతను చూసుకుంటున్నాడు. ఓకే. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకొని స్టాప్ చేశాను నేను కొన్ని Okay. రోజులు. సో తండేల్ మూవీ సాంగ్ లో సాయి పల్లవి గారిది మీకు కాపీ కొట్టారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, ఇది డాన్స్ వీడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ లేకపోతే మూవీలో చూసి ఏమన్నా నార్మల్ గా మీరే రియలైజ్ అయ్యారా, లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల రియలైజ్ అయ్యారా? మేడం, నేనే రియలైజ్ అయ్యాను, ఎందుకంటే నేనే చూసాను. నేను అప్పుడు మూవీ రిలీజ్ అయిన నైట్ పడుకున్నాను, అది రీల్స్ చూసాను. అప్పుడు మా సాయి పల్లవి గారు మేడం చేస్తున్నప్పుడు నా హ్యాంగిల్స్ అలాగే వెళ్తుంది. అంటే విత్ మేడం ని పిలిపించండి, నన్ను పిలిపించి ఇద్దరిని ఆ స్టెప్ వేయమని, వేరే వాడిని చేయమనండి, రాదు. ఎందుకంటే ఎవరు స్టెప్ ఉంటుందో, ఎవరు ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళకే అచ్చం వచ్చు. నాకు ఆ రోజు చూస్తుంటే ఇది నాకు అలా వెళ్తుంది స్లోగా, నా చెయ్యి అలా ఇది నా స్టెప్పే. అప్పుడు చూసి నేను మార్నింగ్ చూసాను 5 o'clock, సరే పడుకోనేసాను. 5 o'clock లేచి మళ్ళీ ఎంత ఇన్స్టా చేసి చూసాను, సేమ్ హ్యాజిడ్ స్టెప్ నాదే ఉంది. అప్పుడు నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసాయి. మీరు ఏ ఇయర్ లో ఆ రీల్ చేశారు? 2022లో చేశాను మేడం. ఓకే, 2022 లో చేశారు. 3 years అవుతుంది. 3 years అవుతుంది. హాయ్ బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా ఐడి, దాంట్లో చూస్తే అర్థమవుతుంది జనాలు, కొంతమంది ఇప్పుడంతా చూస్తున్నారు. ఓకే. సో నా సైడ్ నుండి ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి మేడం. ఇదే స్టెప్ 2004 లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ సినిమాలో చేశారు, అంటే ఆయన దగ్గర నుండి మీరు కాపీ కొట్టలేదు? లేదు మేడం, అది చూసుకొని ఇది చూసుకొని అది వేరేలా ఉంది. ఇప్పుడు నేను ఆ స్టెప్, మీరు ఏదైతే హుక్ స్టెప్ చెప్తున్నారో అదే హుక్ స్టెప్ step ఎన్టీఆర్ గారు చేశారు. సో మీరు చెప్పిన ఫస్ట్ స్టెప్ ఓకే, ఏదైతే హ్యాండ్స్ మూవ్మెంట్ ఇది ఉందో అది ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళ మూవీలో ఎన్టీఆర్ గారు చేసున్నారు. సో దాని నుండి మీరు కాపీ కొట్టలేదని ఏంటి ప్రూఫ్? మేడం ఆ స్టెప్ కి ఈ స్టెప్ చూడండి మేడం, అది పై నుంచి ఎత్తిస్తున్నారు, Hmm. ఇలా సో తీస్తున్నారు. దాన్ని మార్చి నేను సాయి ఇలా పల్లవి గారు మేబీ చేస్తున్నాను చేసి కదా ఉంటారు. అది నాది. ఇప్పుడు నా పాయింట్ 2022 లో నేను ఇలా వేసాను, Hmm. మ్యామ్ ది కూడా ఇలా సారు ఎన్టీఆర్ సారు ఇలా తీసుకొని Hmm. ఇలా వేస్తున్నారు. సో మేము ఇలా వేస్తున్నాం మేడం, Hmm. దానికి దీనికి చాలా డిఫరెన్స్. యా, అంటే నార్మల్ గా మన ఇండస్ట్రీలో సేమ్ ఉంది అంటున్నాను. ఇప్పుడు సార్ ఎన్టీఆర్ సారు ఆడుతున్నారు, నిజమే ఆంధ్ర వాళ్ళలో ఉంది, మీరు చూడండి ఇప్పుడు చూసారు కదా, వాళ్ళది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది పైన. అది సాయి పల్లవి మేడంది, సో ఇలా మాత్రమే ఉంది మేడం. ఓకే, సో ఈ స్టెప్ అర్థమైంది. యా అర్థమైంది. బట్ చాలా మంది అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు అయి ఉండొచ్చు, మేబీ ఆంధ్ర వాళ్ళ మూవీ నుండి ఆవిడ స్టెప్స్ ని తన ఓన్ గా కన్వే చేసుకొని ఇలా చేశారేమో తన స్టైల్లో. అలా సో ఎలా అంటే ఎక్కడో ఉన్న తను మీ ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్ చూసి మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడం కరెక్ట్ కాదు కదా మేడం? రైట్, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఎక్కడ అంటే, నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది టచ్ ఉన్నారు, ఓకే. నేను వాళ్ళ నంబర్స్ అంతా కాంటాక్ట్ లో పెట్టుకోను, నాది అక్కడ వాళ్ళకి సెండ్ అవుతుంది కదా మేడం. నంబర్స్ ఉంటే నా ఇన్స్టా పేజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఉండే వాళ్ళకే వెళ్తుంది అంత నా అప్రోచ్. మేబీ చాలా ఇయర్స్ కాలేదు, నేను టచ్ ఉండే కొందికి అలా వెళ్తుంది. మనం D లో ఉండేవాళ్ళకంతా అలా ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఓకే. సాయి పల్లవి మేడం గారు ఇప్పుడు D లో ఉండేవాళ్ళు నితిన్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరో నిన్న కాల్ చేశాను మీడియాలో, వాళ్ళంతా టచ్ ఉన్నారనమాట. ఇలా ఒక సర్కిల్లో, ఆ సర్కిల్లో చూసి పెట్టిండొచ్చు కదా, నా అభిప్రాయం, నాది సేమ్. అది అనుమానం కదా. అనుమానం లేదు మేడం, యాజ్ ఎ స్టెప్ ఉంది కదా. ఇప్పుడు మనం ఎన్టీఆర్ సార్ది ఇలా పై వెళ్తుంది మేడం, ఇలా పై చేయలేదు. ఇప్పుడు చూడండి ఇలా వెళ్తుంది సార్ది. నార్మల్ గా ఇలా హ్యాండ్స్ కి ఈ మూమెంట్ కి సంబంధించిన స్టెప్ అవును మేడం, నేను అదే చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేశారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో కొంచెం చేంజ్ చేస్తా వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ గారు చేసిన దాన్ని తర్వాత కొంతమంది ఇప్పుడు నార్మల్ గా మీరు ఇదే చూసుకోండి, ఈ రీలో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా అనేది చెయ్యరు, దాన్ని కొంచెం మార్చి చేసుకుంటూ వస్తూ ఉంటారు. మాస్టర్స్ అయినా లేదంటే ఎవరైనా కూడా కొత్త స్టెప్ అనేది ఎక్కడ నుండో రాదు కదా. సో ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీది ఆల్మోస్ట్ అంటే ఒక 10,000 వ్యూవర్షిప్ ఉంది ఆ రీల్ కి. ఎక్కడో ఉన్న సాయి పల్లవి గారు మీ రీల్ ని కాపీ కొట్టి ఆవిడ సినిమాలో యూజ్ చేశారు అనడం అంత పెద్ద, అంటే తను ఎంత, ఇప్పుడు సత్య గారు కూడా చెప్పారు ఇండియాలోనే తను గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పేసి ఇండియన్ మూవీస్ కి. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.